ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం బస్సులో మంటలు చెలరేగడంతో పలువురు సజీవ దహనమయ్యారని సమాచారం. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఘటన స్థలాన్ని జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రైవేట్ బస్ అన్న యువతల బస్సు కాదన్నా, యువతలదైతే బస్సు కాదు, యువతలది టిప్పర్ అన్నా. ఓన్నా యువతలది టిప్పరు, యువతలది టిప్పరే అంతే కదా. ఇలా అంబులెన్స్ వాళ్ళు ఆడికి పోయినరు, వెళ్ళిపోయినరా? లోపల రా. హోమ్ మినిస్టర్ అనిత గారు. అవన్నీ అయిన తర్వాత చెప్పడం. ఎంతమంది ఉంటారా? జనాలు ఇది గుద్దిందే, దీన్ని బస్సే గుద్దినట్టు ఫ్రంట్ పడిపోయేది.